మొదట మేషరాశి వారికి 2025 సంవత్సరం ఎట్లా ఉంది అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు. మేషరాశి అంటే అశ్విని భరణి 2 పూర్తిగా 8 పాదాలు, తర్వాత కృత్తిక మొదటి పాదం. మాకు ఏ రాసులు లేదా మాకు డేట్ ఆఫ్ బర్త్లు ఏమీ లేవని అనుకునే వాళ్ళకి చూచే చోలా మరియు లీలు లేలో ఈ అక్షరాలు నామాక్షరాలు అంటే పేరుకి మొదటి అక్షరంగా ఉన్నవాళ్ళు ఈ ఫలితాలు చూసుకోవచ్చు. వాళ్ళు మేషరాశి కిందకు వస్తారు. అంటే ఎప్పుడు పుట్టారు, మన ఏ నక్షత్రం తెలియని వాళ్ళకి పేరుని బట్టి కూడా చూసుకోవచ్చు. ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా దుష్ట సహవాసములకు దూరంగా ఉండి శాంత స్వభావులై ఉండిన మరియు నిరంతరం గణపతి, శివుడు, వెంకటేశ్వర స్వామి ప్రార్థన చేసుకుంటూ దైనందిన చర్యలు ప్రారంభించాలి. మొట్టమొదట ఎవరు కూడా దుష్టులకు దూరంగా ఉండాలి. ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంటే 2025 అంతా దూరంగా ఉండి ప్రార్థన భగవంతుడి మీద భారం వేసి మీ దైనందిన చర్యలు చేసుకుంటూ ఉండాలి. అట్లు చేసినట్ల చేయి వృత్తి వ్యాపారాదులందు అభివృద్ధి, జయము, ఆరోగ్యం, ధనలాభములు కలుగును. మరియు వాహన, కుటుంబ సౌఖ్యం, సన్మిత్ర లాభం అంటే మొదట్లో దుస్సాహసం చేయొద్దని ఏరుకోని మంచి మిత్రుడితో సన్మిత్ర లాభం దొరుకుతుంది. మంచి మిత్రులు మీకు దొరుకుతారు. మీరు మాటకు ఎదురుండదు. గృహ నిర్మాణాది కార్యక్రమాలు, ప్లాట్లు కొనుట చేయగలరు. ముఖ్యంగా కుటుంబ విషయం స్వయంగా చూసుకుంటే మంచిది. కుటుంబ విషయాలు ఇప్పుడు స్వయంగానే చూసుకోవాలి. వాళ్ళ విషయాన్ని వీళ్ళు చూసుకుంటే మంచిది. ఇతరులకు అప్పచెప్పి వాళ్ళ మీద భారం వేసి ఉండకుండా స్వయంగా చూసుకుంటే మంచిది. వేరు ప్రాంతాలకు బదిలీలు జరుగు సూచనలు కూడా ఉన్నాయి. వీళ్ళు ట్రాన్స్ఫర్స్ అయ్యే సూచనలు కూడా ఉన్నాయి ఈ సంవత్సరం ఈ మేషరాశి వాళ్ళు. విద్యార్థులు శ్రమించిన కానీ విజయం పొందలేరు. అంటే కష్టే ఫలి, బాగా కష్టపడితే కానీ విజయం పొందడం సాధ్యం కాదు విద్యార్థుల విషయం. సినీ రంగం మరియు కళాకారులు ప్రోత్సాహం పెద్దగా ఉండదు. వాళ్ళకి నిరుత్సాహపడతారు. కొంచెం రాబడి తగ్గుతుందని అర్థం. ఆకస్మిక ధనాదాయం కలదు. ఉన్నటువంటి డబ్బు రావడం అనేది ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం జరిగేదానికి అవకాశం ఉంది. అర్చక, వాస్తు, జ్యోతిష్య ఇట్లాంటి పండితులు లాభదాయకంగా ఉన్నా కూడా ఖర్చులు జాస్తిగా ఉంటాయి. వచ్చినది ఖర్చు అయిపోతూ ఉంటుంది. మిగిలిన అన్ని వృత్తుల వాళ్ళకి, వ్యాపారస్తులకు శుభప్రదంగా ఉంది ఈ సంవత్సరం. మిగిలిన వ్యాపారస్తులు అన్ని వృత్తులకు శుభప్రదంగా ఉంది. ఈ రాశి స్త్రీలు సంతోషంతో ఆనందంగా జీవిస్తారు. ఈ రాశి వాళ్ళకి అది సూచన. ఇవన్నీ కూడా సూచనలే. ఖచ్చితంగా ఎవరు బ్రహ్మదేవుడు, ఆ సప్తర్షులు లాంటి వాళ్ళు చెప్పాల్సిందే. ఈ సంవత్సరం మా ఈ నామ నక్షత్రాలు లేదా మేషరాశి వాళ్ళకి ఎలా ఉంది అది. నెక్స్ట్ వీళ్ళకి అదృష్ట సంఖ్య 2. ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య 2. ఆదివారం, సోమ, మంగళ, శుక్రవారాలు శుభప్రదంగా ఉంటాయి. ఆ వారాల్లో మీరు ఏదైనా పనులు ప్రారంభించడం, నూతన వృత్తి వ్యాపారాలు ప్రారంభించడం అటువంటివి చేస్తే కలిసి వస్తుందన్నమాట. గణపతి, శివుడు, వెంకటేశ్వర స్వామి ప్రార్థన చేసుకుంటూ దైనందిన చర్యలు జరుపుకోవాలని